మనం ఇప్పుడు మాట్లాడకపోయేది ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒకరైన భగత్ సింగ్ గారి గురించి మాట్లాడుతున్నాం. భగత్ సింగ్ యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితం మరియు ఆయన వారసత్వం. భగత్ సింగ్ భారత స్వతంత్ర ఉద్యమంలో అత్యంత ప్రసిద్ధి వ్యక్తులలో ఒకరు. విప్లవాత్మక స్వాతంత్ర సమరయోధుడు. అతను 23 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారిచే ఉరితీయబడ్డాడు. భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం అమరవీరుడయ్యాడు. అతని ధైర్యం, అభిరుచి మరియు త్యాగం తరాల భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ప్రారంభ జీవితం మరియు ప్రభావాలు. భగత్ సింగ్ సెప్టెంబర్ 28, 1907న పంజాబ్లోని లియాల్పూర్ జిల్లాలో, అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, పాకిస్తాన్లో ఉన్న లియాల్పూర్ జిల్లాలో జన్మించాడు. అతను భారతదేశ స్వాతంత్ర పోరాటంలో లోతుగా పాల్గొన్న కుటుంబం నుండి వచ్చాడు. అతని తండ్రి కిషన్ సింగ్ మరియు మేనమామలు అజిత్ సింగ్ మరియు స్వరణ్ సింగ్ గదర్ పార్టీ సభ్యులు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం పొందాలనే లక్ష్యంతో భారతీయ ప్రవాసాలు స్థాపించారు. చిన్నతనంలో భగత్ సింగ్ బ్రిటిష్ వారు చేసిన అనేక దురాగతాలకు సాక్షి. 1919లో అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ మరణకాండ జరిగినప్పుడు అతని వయస్సు కేవలం 12 సంవత్సరాలు. అక్కడ శాంతియుతంగా జరిగిన సభపై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపి వందల మందిని చంపారు. భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకుంటానని మరియు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడతానని ప్రతిజ్ఞ చేశాడు. అతను సోషలిస్టు మరియు మార్క్సిస్టు సిద్ధాంతాలచే తీవ్రంగా ప్రభావితమయ్యాడు. అతను రష్యన్ విప్లవం గురించి చదివాడు మరియు వ్లాదిమిర్ లెనిన్ మరియు లియోన్ ట్రోట్స్కీ వంటి నాయకుల నుండి ప్రేరణ పొందాడు. బ్రిటిష్ పాలనను పారద్రోలడానికి మరియు న్యాయమైన మరియు సమానమైన సమాజాన్ని స్థాపించడానికి సోషలిస్టు విప్లవం అవసరమని భగత్ సింగ్ నమ్మాడు. విప్లవాత్మక కార్యకలాపాలు. 1926లో భగత్ సింగ్ నౌజవాన్ భారత్ సభ, యూత్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించి రైతులు మరియు కార్మికులను సంఘటితం చేయడం ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవాన్ని ప్రోత్సహించారు. సంస్థ కార్యదర్శిగా పనిచేశారు. 1928లో భగత్ సింగ్ మరియు అతని సహచరులు సుఖ్దేవ్ మరియు శివరామ్ రాజ్గురులు లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ ఏ స్కాట్ను హత్య చేయాలని పథకం వేశారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా హింసాయుతంగా జరిగిన నిరసనలో గాయపడిన రాయ్ గౌరవనీయమైన నాయకుడు మరణించారు. అయితే తప్పుగా గుర్తించబడిన సందర్భంలో విప్లవకారులు బదులుగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాన్ పి. సాండర్స్ను చంపారు. ఈ సంఘటన ద్వారా భగత్ సింగ్ మరియు అతని సహచరులు అజ్ఞాతంలోకి వెళ్ళారు. 1929లో డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ బాంబులు విసిరారు. వారు కరపత్రాల వర్షం కురిపించారు మరియు ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం చిరకాలం జీవించండి అంటూ నినాదాలు చేశారు. వారి ఉద్దేశం హాని కలిగించడం కాదు, వారి గొంతులను వినిపించడం. ఘటన అనంతరం వారిని అరెస్టు చేశారు. జైల్లో నిరాహార దీక్ష. జైలులో ఉన్నప్పుడు భగత్ సింగ్ మరియు అతని తోటి విప్లవకారులు రాజకీయ ఖైదీలకు మెరుగైన పరిస్థితులు కల్పించాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు. రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని, సాధారణ నేరగాళ్ల దుర్భర పరిస్థితులకు లోను కావద్దని కోరారు. నిరాహార దీక్ష 116 రోజులు కొనసాగింది మరియు దేశవ్యాప్తంగా అపారమైన ప్రజా మద్దతు మరియు సానుభూతిని పొందింది. విప్లవకారులలో ఒకరైన జతిన్ దాస్ 63 రోజుల నిరాహార దీక్ష తర్వాత మరణించారు. వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ పరిస్థితిని ఎదుర్కోవడానికి తన సెలవుల నుండి తిరిగి రావాల్సి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ వంటి రాజకీయ నాయకులు జైల్లో విప్లవకారులను కలిశారు. నెహ్రూ ఇలా వ్యాఖ్యానించారు: హీరోల బాధ చూసి నేను చాలా బాధపడ్డాను. ఈ పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టారు.
రాజకీయ ఖైదీలను రాజకీయ ఖైదీలుగా పరిగణించాలని వారు కోరుతున్నారు. వారి త్యాగం విజయవంతమవుతుందని నేను చాలా ఆశిస్తున్నాను. విపరీతమైన ప్రజా ఒత్తిడి కారణంగా బ్రిటిష్ వారు విప్లవకారుల డిమాండ్లను అంగీకరించి వారికి మెరుగైన జైలు పరిస్థితులు కల్పించవలసి వచ్చింది. విచారణ మరియు అమలు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లపై సాండర్స్ హత్య కేసు, అసెంబ్లీ బాంబు పేలుళ్ల కేసులో అభియోగాలు మోపారు. లాహోర్లో జరిగిన ఈ విచారణ దేశవ్యాప్తంగా విస్తృత దృష్టిని ఆకర్షించింది. అక్టోబర్ 7, 1930న ముగ్గురికి ఉరిశిక్ష విధించబడింది. ఈ తీర్పుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలోని రాజకీయ స్పష్టం అంతటా క్షమాభిక్ష కోసం అప్పీళ్లు వెల్లువెత్తాయి. గ్రేట్ బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ కూడా ఈ శిక్షపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్షను కొనసాగించాలని నిర్ణయించుకుంది. భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవ్లను మార్చి 24, 1931న ఉరితీయాలని నిర్ణయించారు. కానీ అధికారులు బహుశా ప్రజల ఎదురు దెబ్బకు భయపడి మార్చి 23కి తేదీని పెంచారు. మార్చి 23, 1931 సాయంత్రం లాహోర్ జైల్లో రాజ్గురు మరియు సుఖ్దేవ్లతో పాటు భగత్ సింగ్ను ఉరితీశారు. ఉరికి తీసుకెళ్తుంటే భగత్ సింగ్ నవ్వుతున్నాడని అంటారు. అతను ఉరితీసిన వ్యక్తిని ముద్దాడాడు మరియు దానిని తన మెడలో వేసుకున్నాడు. బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని తగ్గించండి మరియు విప్లవం చిరకాలం జీవించండి అని అరిచాడు. బలిదానం చేసే నాటికి భగత్ సింగ్ వయసు 23 ఏళ్ల 5 నెలల 25 రోజులు మాత్రమే. అమలుకు ప్రతిచర్యలు. భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవ్లను ఉరితీసిన ఘటన దేశవ్యాప్తంగా అపూర్వమైన దుఃఖం మరియు ఆగ్రహాన్ని కలిగించింది. దేశం శోకసముద్రంలో మునిగిపోయింది. లక్షలాది మంది ప్రజలు ఊరేగింపులు, ఆర్తళ్లు, నల్లజెండా ప్రదర్శనలు నిర్వహించారు. బ్రిటిష్ అధికారులు తిరుగుబాటుకు భయపడి అమరవీరుల మృతదేహాలను రహస్యంగా తీసుకువెళ్లి సట్లెజ్ నదీ ఒడ్డున రాత్రికి రాత్రే అంత్యక్రియలు చేశారు. వారి కుటుంబ సభ్యులను కూడా చివరిసారి చూసేందుకు అనుమతించలేదు. మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ యువ అమరవీరులపై ఒక పద్యం రాశారు. వారిని అమరత్వం యొక్క 3 దీపాలు అని పిలిచారు. అతను రాశాడు, క్షితిజ సమాంతర కాంతి యొక్క కాషాయ కాంతి కాదు నా మాతృభూమి, నీ శాంతి ఉదయపు కాంతి. ఇది ఒక దేశం యొక్క స్వీయ ప్రేమ, దాని యవ్వనం యొక్క స్వీయ దహనంలో విస్తారమైన మాంసాన్ని బూడిదగా కాల్చే అంత్యక్రియల చితి యొక్క మెరుపు. ఉరిశిక్షలు దేశంలో దాని చరిత్రలో అపూర్వమైన ఉత్సాహాన్ని సృష్టించాయని నెహ్రూ తరువాత రాశారు. 10,000 మంది వారితో కలిసి ఏడ్చి బాధపడ్డారు మరియు వారి పనిని కొనసాగించడానికి మౌన ప్రతిజ్ఞ చేశారు. వారసత్వం మరియు ప్రభావం. భగత్ సింగ్ మరణానంతరం ఇంటి పేరు మరియు జానపద హీరో అయ్యాడు. అతని అత్యున్నత త్యాగం దేశం యొక్క మనస్సాక్షిని కదిలించింది మరియు భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి కొత్త దిశను మరియు ఆవశ్యకతను ఇచ్చింది. మహాత్మాగాంధీ వాదించిన అహింస శాసనోల్లంఘనకు వ్యతిరేకంగా భగత్ సింగ్ భారత స్వతంత్ర ఉద్యమంలో విప్లవాత్మక స్రవంతిలో ప్రాతినిధ్యం వహించాడు. గాంధీ విప్లవం హింసను ఖండిస్తూనే భగత్ సింగ్ మరియు అతని సహచరుల ధైర్యం మరియు దేశభక్తి పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. భగత్ సింగ్ కేవలం తీవ్రవాద జాతీయవాది మాత్రమే కాదు, ఆలోచనాపరుడు మరియు సిద్ధాంతకర్త కూడా. జైలులో అతను రాజకీయాలు మరియు విప్లవం నుండి నాస్తికత్వం మరియు హేతువాదం వరకు అంశాలపై విస్తృతంగా రాశాడు. అతను వలస పాలన నుండి మాత్రమే కాకుండా పేదరికం, అసమానత మరియు సామాజిక అన్యాయం నుండి కూడా విముక్తి పొందిన సోషలిస్టు భారతదేశాన్ని ఊహించాడు. తన విచారణ సందర్భంగా కోర్టు ముందు ఒక ప్రకటనలో భగత్ సింగ్ ఇలా అన్నాడు, విప్లవం అనేది మానవాళి యొక్క విడదీయరాని హక్కు. స్వాతంత్రం అనేది అందరికీ అమూల్యమైన జన్మ హక్కు.
కార్మికుడే సమాజానికి నిజమైన పోషణ. ప్రజల సార్వభౌమాధికారమే కార్మికుల అంతిమ విధి. యువతను మేలుకొలిపి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేయాలన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని వారి శక్తిని, ఉత్సాహాన్ని వినియోగించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల అభీష్టాన్ని వ్యక్తపరిచేంత వరకు మాత్రమే చట్టం యొక్క పవిత్రత కాపాడబడుతుంది అని భగత్ సింగ్ రాశారు. ఒక అన్యాయమైన చట్టాన్ని ధిక్కరించాలని మరియు ఒకరి ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిఘటించాలని అతను నమ్మాడు. భగత్ సింగ్ భారతదేశంలో గౌరవనీయమైన వ్యక్తిగా కొనసాగుతున్నాడు. దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని పాఠశాలలు, కళాశాలలు, రోడ్లు మరియు ప్రభుత్వ సంస్థలకు అతని పేరు పెట్టారు. అతని విగ్రహాలు మరియు ప్రతిమలు అనేక నగరాలు మరియు పట్టణాలను అలంకరించాయి. ప్రతి సంవత్సరం భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవులకు నివాళులర్పించేందుకు భారతదేశంలో మార్చి 23ని అమరవీరుల దినోత్సవం లేదా షహీద్ దివాస్గా పాటిస్తారు. ఈ రోజును సర్వోదయ దినం అని కూడా అంటారు, అంటే సంస్కృతంలో అందరి ఉద్ధరణ. భగత్ సింగ్ యొక్క దేశభక్తి, ధైర్యం మరియు త్యాగం ఒక శాశ్వతమైన స్ఫూర్తిని కలిగి ఉంది. ముఖ్యంగా యువతకు ఒకరి సూత్రాల కోసం మరియు జాతి యొక్క గొప్ప శ్రేయస్సు కోసం పోరాడటానికి వయస్సు అడ్డంకి కాదని అతను నిరూపించాడు. అతను తన దేశం కోసం జీవించి మరణించాడు మరియు అమరుడయ్యాడు. భగత్ సింగ్ చెప్పినట్లుగా, వారు నన్ను చంపవచ్చు కానీ వారు నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని నలిపివేయగలరు కానీ వారు నా ఆత్మను నలిపివేయలేరు. భగత్ సింగ్ కలల భారతదేశం స్వేచ్ఛాన్యాయమైన మరియు సమానమైన భారతదేశం కోసం కష్టపడేలా భావితరాలను ప్రేరేపిస్తూ అతని కథ చెప్పబడుతూనే ఉంటుంది మరియు అతని వారసత్వం శాశ్వతంగా ఉంటుంది.